వైద్యం అక్కర్లేకుండా బతికేది ఎట్లా, మందులు అక్కర్లేకుండా, ₹1 ఖర్చు లేకుండా, డాక్టర్ల దగ్గర పోకుండా, ఆసుపత్రికి కూడా పోకుండా బతికేది ఎట్లా? మామూలుగా అయితే ఏం చెప్తారు మా డాక్టర్లు, మీరందరూ మా దగ్గరికి రండి, అందరు రోగాలతో రండి, మీకు బాగు చేసి పంపిస్తాం, మాకు పైసలు ఇవ్వండి. ఇది కదా మామూలుగా మా డాక్టర్లు చెప్పాలి. నేను దానికి రివర్స్ చెప్తున్నా. డాక్టర్ అంటే అర్థం ఏంటంటే రోగం వస్తే బాగు చేయటం కాదు, రోగం రాకుండా చేయటం. అది డాక్టర్ పని. అలాంటి కొన్ని సూత్రాలు, కొన్ని మెలకువలు మీకు చెప్పడానికి వచ్చాను. మనకి చాలా మామూలుగా వచ్చే రోగాల్లో మొట్టమొదటి జ్వరాల్లో ఎక్కువ భాగం వైరస్ జ్వరం అని వస్తాయి. అంటే ఒళ్ళు నొప్పులు ఉంటాయి, తలకాయ నొప్పి ఉంటుంది, అప్పుడప్పుడు ముక్కులేమిటి కాస్త నీళ్ళు గారుతూ ఉంటుంది, ఇంతే. ఇవి మందులు వాడినా వాడకపోయినా ఈ రకం రోగాలు 5 రోజుల్లో తగ్గిపోయి మామూలు అవుతాయి. అంటే 5 రోజులు మనం ఓపిక పట్టగలిగితే అవే తగ్గిపోతాయి. ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అట్టట తగ్గిపోతాయి జ్వరాలు వస్తాయని. ఈ మధ్యకాలంలో కరోనా రోగం వచ్చి బాగా జనం ఇబ్బంది పడ్డారు కదా. కరోనా జబ్బు ఉందని ఎట్లా కనుక్కుంటారు, రక్త పరీక్ష చేస్తారు, పాజిటివ్ అని వస్తే రోగం ఉన్నట్టు లెక్క. అది పాజిటివ్ అంటే పరీక్ష పాజిటివ్ వస్తే. కానీ మన దేశంలో కానీ బయట దేశంలో కానీ లెక్కలు తీస్తే తేలింది ఏంటంటే, పాజిటివ్ అని వచ్చిన వాళ్ళలో, అంటే రోగం ఉంది అని రక్త పరీక్షలో తేలిన వాళ్ళలో 100 మందిలో 35 మందికి ఒక్క లక్షణం కూడా లేదు. అంటే రోగం వచ్చినట్టు ఆడికే తెలియదు, పరీక్ష చేస్తే తెలిసిందంతే. ఇంకో 45 మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా దగ్గు, కొద్దిగా జలుబు వచ్చి తగ్గిపోయింది 5 రోజుల లోపల. ఇప్పుడు 35, 45 కలిపితే ఎన్నేని? నేను ఇందాక చెప్పింది అదే కదా. 100లో 80 మనకు వచ్చే జ్వరాలు వైరస్ జ్వరాలు అనేవి. మందులు పనిచేయవు దానికి, మందులేం పనిచేయవు దానికి. వాటంతటా అయ్యే తగ్గిపోతాయి 5 రోజుల్లో. మనకు అనిపిస్తుంది ఎట తగ్గుతాయని. మనల్ని పరిపాలించి పోయిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, మీకు గుర్తున్నట్టు 75 ఏళ్ళు అయింది వాళ్ళు తరివేసి. మనం దానికంటే ముందు 200 ఏళ్ళు పరిపాలించినారు వాళ్ళు. వాళ్ళ దేశంలో ఒక్కో డాక్టరు 100 కుటుంబాలకి కనెక్షన్లో ఉంటాడు. మన దగ్గర లేదు ఆ పద్ధతి, అక్కడ ఆ పద్ధతి ఉండేది. ఈ 100 కుటుంబాల్లో ఉండే ఇంటికి 4-5 లెక్కన అందరి పేర్లు, అందరి వివరాలు డాక్టర్ దగ్గర ఉంటాయి. ఆ ఇళ్లల్లోంచి ఎవరన్నా జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తే ఆ డాక్టర్ ఏం చేస్తారంటే, నీకు ఏం లక్షణాలు ఉన్నాయని అడుగుతారు. తలకాయ నొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కొద్దిగా జలుబు ఉంది నేను చెప్తారు వీళ్ళు. అంటే వైరస్ జ్వరం, ఇప్పుడు నేను చెప్పినట్టు. అది ప్రమాదకరమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయని అడుగుతాడు ఆయన. ఫిట్స్ వస్తున్నాయని అడుగుతాడు. రాలేదు అన్నారనుకోండి. ఒంటిలో రక్తం పోతుందా అని అడుగుతాడు. లేదు అని చెప్పినారు. కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చి మెలకలు తిరిగిపోతున్నాడా అని అడుగుతాడు. ఏమి లేదు సార్, కొద్దిగా జలుబు, తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు అని చెప్తారు వీళ్ళు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, 5 రోజులు నువ్వేం మందులు ఆడుకుని ఇంట్లో ఉండు, నా దగ్గరకు రావద్దు. ఒకవేళ నొప్పులు ఎక్కువ ఉండి, తలకాయ నొప్పి ఉండి తట్టుకోలేని అనిపిస్తే పారాసిటమాల్ అనే మాత్రలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, జ్వరం మాత్రలు. అవి మందుల షాపులను కొనక్కర్లు, ఎక్కడైనా దొరుకుతాయి. మందులు రాసిచ్చే డాక్టర్ కాగితం కూడా వినలే. జ్వరం మాత్రలు అంటే ఎక్కడైనా అమ్మే హక్కు ఉంది, ప్రపంచంలో అన్ని చోట్ల అమ్ముతారు, మన దేశంలో కూడా అమ్ముతారు. జ్వరం మాత్రలు ఇవ్వనంటే 10 ఇస్తారు, ఒక మాత్ర ₹1.50 అవుతుంది, ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లా ఉంటే ఆ మాత్ర వేసుకొని చూడు, 5 రోజులు అయినాక నీకు జ్వరం తగ్గకుండా అట్లే ఉంటే నా దగ్గరికి రా, లేకపోతే రావద్దు అంటారు. మరి అంత అభివృద్ధి అయిన దేశం, మనల్ని పరిపాలించిపోయిన దేశం, బాగా సావుకారులు ఉన్న దేశం, మామూలు పేదోళ్ళు మనలాంటి వాళ్ళు అక్కడ కనపడరు. మనలాంటి వాళ్ళకి కూడా బూట్లు కోట్లు ఉంటాయి. అట్లాంటి దేశంలో కూడా జ్వరం వస్తే 5 రోజులు నువ్వు డాక్టర్ దగ్గరికి రావద్దు.
నువ్వు ఆగు 5 రోజులు ఆగినాక రా అని చెప్తా ఉంటే మన దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు జ్వరం అనగానే నేను చెప్పింది నీకు తెలియదు అనుకో, జ్వరం రాగానే పౌడర్ చూసి బయలుదేరుతుంది. పక్కన ఉండే ఊరుకోరు, జ్వరం వస్తే పోలే, అదేదో వాడి సమస్య అయినట్టు. పక్కోడు కూడా వదలడు, ఇంట్లో వాళ్ళు కూడా వదలరు. డాక్టర్ దగ్గరికి పో. ఏ డాక్టర్ దగ్గర పోవాలా? పెద్ద డాక్టర్ దగ్గర పోవాలా జ్వరానికి కూడా, అంటే ఎండి డాక్టర్ దగ్గర పోవాలా. ఆయన 400-500 ముందు చూడడానికే ఫీజు తీసుకున్నాక నా దగ్గరికి వస్తే నేనేం చెప్తానంటే, నీకు ఎన్నాళ్ళ నుంచి జ్వరము, ఏం లక్షణాలు ఉన్నాయి, ఇది వైరస్ జ్వరము, నీకేం మందులు అక్కర్లా, ఇంటికి బాగుంటా. నేనైతే ఇదివరకు 100 రూపాయలు తీసుకునేవాడిని 1 సంవత్సరం క్రితం. ఇప్పుడు అది కూడా మానేసిన. 100 రూపాయలు నీకు ఇచ్చి ఇంత దూరం నుంచి అమ్మడగుంటల నుంచి వస్తే జ్వరం అని చెప్పి నువ్వు ఇంటికి బాగుంటావా? నువ్వేమి డాక్టర్వి, నీకు అసలు వైద్యం వచ్చా రాదా అని వాళ్ళు అంటారేమోనని మా అనుమానం. ముఖాన్ని అనరు, పక్క పోయి అంటారు. నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఒకటికి రోగం వస్తే మాత్రం 3 పైసలు ఉండే మాత్రలు 10 రాసిన, అంటే 30 పైసలు తగ్గింది రోగం వాడికి. కానీ వాడు ఏం మాట్లాడినాడు తెలుసా? వాడి స్నేహితుల దగ్గర, ఏం డాక్టర్ అబ్బా, పనిమాల డాక్టరు, ₹1/2 మాత్రలు రాసినాడు. నేను తీసుకున్నది ₹2 ఫీజు, రాసింది ₹1/2, అంతా 2.5, 100-200 ఖర్చు కాలే. ఇప్పుడు నా స్నేహితుడు ఉండి, నీకు ఎంతకు రోగం తగ్గిందా లేదా అని అడిగిండు. తగ్గింది అనుకో అన్నాడు. నా కొడుకు తగ్గితే మళ్ళీ ఇదేంద్ర ఈ డైలాగు, గబ్బు నా కొడుకు డైలాగు. నీకు రోగం తగ్గింది కదా, ఎన్ని పైసలు తగ్గితే నీకేమి, తగ్గించినాడు కదా, మళ్ళీ బయటకు చిట్ట మాట్లాడతావా ఆయన వాడు తిడితే అప్పుడు నోరు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం అంటే, ఖర్చు ఎక్కువ పెట్టిస్తే పెద్ద డాక్టర్, ఎక్కువ పరీక్షలు చేయిస్తే పెద్ద డాక్టర్, ఎక్కువ మందులు రాయిస్తే పెద్ద డాక్టర్, పక్కనే ఉండే మందుల షాపులో మాత్రం దొరుకుతుంది, కానీ ఊరంతా తిరిగినా దొరకకుండా ఉండే మందు రాయిస్తే పెద్ద డాక్టర్. పక్కనే షాపులో ఉంటుంది, ఇంకో పేరుతో ఉంటుంది. కంపెనీ చాలా పేర్లు ఉంటాయి కదా, ఇంకో కంపెనీ పేరుతో ఉంటుంది. మొత్తం ఊరంతా తిరిగినాక నువ్వేమంటావు? ఏమి డాక్టర్ నువ్వు ఊరంతా తిప్పినావు అని అనవు. నువ్వు అట్లా అనకుండా, ఏం మందు రాసి నువ్వు సార్ ఊరంతా తిరిగినా దొరకలా అని గర్వంగా చెప్తావు. నాకు సిగ్గుండాలి చెప్పడానికి. ఊరంతా తిరగకుండా అక్కడే దొరికేది రాయొచ్చు కదా, ఏం రోగం డాక్టర్కి. నువ్వు నీ లెవెల్, వాడి లెవెల్ నీ దగ్గర నిలబడదు అట్లా రాస్తే. తిరిగితే కూడా దొరకలేదంటే నీకు గౌరవం పెరుగుతుంది నా మీద. అట్లాంటి వాళ్ళు చూశాను నేను. ఏదన్నా పెద్ద రోగం వచ్చి చనిపోయేంత రోగం వస్తే పేషెంట్కి చెప్తాను, నేను ఇక 3-4 నెలలకు చచ్చిపోతా, రేపటికి డాక్టర్ చూడు తిప్పొద్దు, ఇంటికి పోంట, చేర్చుకో సార్ అన్నాడు. వద్దంట. నాకెందుకు ఊరికే పైసలు పెడతావు, ఇక్కడ బతకడాడు, క్యాన్సర్ రోగము చివరి దశ, ఇంటికి పో. ఇంక పిల్లలు మనముళ్ళు మనవరాలు చుట్టూ చేరి వాడు ఆనందంగా ఉంటాడు, చేయండి, ఇంకంతే నువ్వు చేయగలిగేది. ఇక్కడ చేరిస్తే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని ఐసీయూలో చేరుస్తాడు, రోజుకి 10,000 వసూలు చేస్తారు. ఇట్లాంటి పనులు చేయొద్దు అంటా నేను. తర్వాత ఎప్పుడైనా కనపడతారా బంధువులు, కనపడి ఏమి చెప్పినావు సార్, నువ్వు చెప్పినట్టు కరెక్ట్గా 3 నెలలుగా తెచ్చాడని చెప్తారు. చస్తే కూడా ఆనందం నీకు, నేను కరెక్ట్గా చెప్పినా కాబట్టి. అట్లా ఉంటుంది మన మనస్తత్వం. సాగు గురించి చెప్తే ఆనందం ఏందయ్యా, బతకటం గురించి చెప్తే ఆనందపడాలి. కానీ మనిషికి అట్లాంటి పిక్చర్ ఉంటుంది. అందువలన నేనేమంటున్నానంటే, నీకు వైద్యం అక్కర్లేని రోగంతో నువ్వు వచ్చావు. అట్లాంటివి చాలా ఉంటాయి. మెడలో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, ఏం చేయవై. గొంతు లోపల గల్లీలోనే వస్తారు పిల్లలు. నోరు తెరిస్తే ఇంతలావు కనపడతాయి, నోరు మూస్తే పక్కకు పోతాయి. నోరు మూస్తే గొంతు కనపడదు కదా, ఇటు నోరు మూయగానే పక్కకు జరుగుతాయి, తెరిస్తే లోపలికి వస్తాయి. నోరు తెరిచి చూసినప్పుడు ఇంతలా ఉన్నాయి సార్ గడ్డలు అంటున్నాడు. ఏం చెయ్యవురా, అవి పిల్లలకు ఉండాలా. ఏదన్నా క్రిములు వస్తే ఎదుర్కోవడానికి ఆ గడ్డలు ఉంటాయి, పిల్లలకి ఆరోగ్యానికి వెనుక వస్తాయి చెప్తా నేను. తీసేయకూడదా సార్ అంటాడు. నాకేం పోతుంది, తీస్తే ₹1000 వస్తాయి, నాకేం నష్టం అంటే తీస్తే లాభమే కదా. కానీ తీయడం అనవసరం. అట్లాంటి గడ్డలు చర్మం కింద గడ్డలు ఉంటాయి. ఇక్కడ ఉండేవాళ్ళలో 1-2 కొంటే చర్మం కింద ఇంత గడ్డలు అట్టే ఉంటాయి. ఆయన చూపిస్తున్నాడు, ఉందా నీ చేతికి గడ్డ? ఇట్రా, ఇక్కడ అందరికి చూపిస్తారా నేను? ఆయన కొంచెం రాని, నా ఎదురుగానే కేసు ఉందిరా.
ఏ పేరైనా నీ పేరు? ఇటు చూడు, ఇది గడ్డ. ఇట్లా గడ్డలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నొప్పి ఉందా? ఏం లేదు సార్. లేదు, అది వినాల. రెండోది, ఇట్లా ఫ్రీగా కదులుతుందా? చర్మం ఫ్రీగా కదులుతుంది, నొప్పి లేదు, ఫ్రీగా కదులుతుంది. చాలా రోజుల నుంచి ఉంటుంది ఇది. అవును సార్. నెమ్మదిగా పెరుగుతుంది. నెమ్మదిగా అంటే కొన్ని ఏళ్ళు పడుతుంది పెరగడానికి. ఇది పుండు వల్ల చర్మం బాగా ఫ్రీగా ఉంది. 4 లక్షణాలు చూసుకోండి. ఇట్లా గడ్డలు ఉంటే ఫ్రీగా కదులుతూ ఉండాలా, నొప్పి లేకుండా ఉండాలా, పుండు పడకుండా ఉండాలా, గబగబా పెరగకుండా ఉండాలా. ఈ 4 లక్షణాలు ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. ఉంటుంది, ఆయన బతికినంతకాలం ఆయన ఉంటుంది. దానికి మందులు పనిచేయవు. మందులు వాడండి తగ్గితే అంటే అబద్ధం. ఆపరేషన్ చేసి తీసేయచ్చు, అవసరంలే. ఆపరేషన్ చేయటం అంటే పనే కదా. ఆపరేషన్ సామాగ్రి తయారు చేసే కంపెనీకి పనే. ఆపరేషన్ చేయాలంటే మందులు వాడాలి, మందుల కంపెనీకి పని. అది ఏమి గడ్డో చూడడానికి పరీక్ష చేయాలి, సూదేసి లోపల కణాలను బయటికి తీయాలి. కాబట్టి ల్యాబొరేటరీకి పని. ఎవరెవరికి పని దొరికింది? మందుల కంపెనీకి పని దొరికింది, ల్యాబొరేటరీకి పని దొరికింది, ఆపరేషన్ సామాన్ తయారు చేసే కంపెనీకి పని దొరికింది. ముగ్గురికి దొరికింది, నాకు కూడా పని దొరికింది. మా నలుగురిని పోషిస్తాడు ఈయన. ఆడికి 1000 చెప్తాడో 10,000 చెప్తాడో డాక్టర్ని బట్టి ఉంటుంది. పెద్ద డాక్టర్ అనుకో దానికి 30,000 చెప్తాడు. ఒక మోస్తరుడు అనుకో 10,000 చెప్తాడు. నాలాంటి తలమాసినోడు అయితే 5,000 చెప్తాడు. నేనేం చెప్తున్నా, అసలు చేయొచ్చు కాకని చెప్తున్నా. దానికి వైద్యం అక్కర్లా, కూర్చోన్నా. నీ ఎదురుగానే చూపించు జబ్బు. మందులు పనిచేయడానికి అది పెరగదు, తరగదు, ఉంటుంది అట్లే. నేను చెప్పిన 4 లక్షణాలు ఉంటే రావాలి. గబగబా పెరుగుతూ ఉంటే రావాలి. నొప్పి ఉంటే ఇటు పట్టుకోగానే నొప్పి ఉంటే రావాలా. చర్మానికి అతుక్కుని ఉంటే, ఫ్రీగా కదలకుండా అతుక్కుని ఉంటే రావాలా. దాని మీద పుండు పెడితే రావాలా. ఈ 4గిట్లో ఏ లక్షణము లేకపోతే ఆ గడ్డలు మీకు అట్లే ఉంటాయి. మీకు సంకల్లో గడ్డలు ఉంటాయి, అట్లా గజ్జల్లో గడ్డలు ఉంటాయి, చర్మం కింద ఉంటాయి, మెడలో చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. ఇవన్నీ ఏమీ చేయవు. వీటిల్లో ఏ ఒక్క జబ్బు ఉండి మా డాక్టర్ల దగ్గరికి వచ్చినా చూస్తూ ఉంటాం. నీ ముఖం పక్క సోది చెప్పేవాళ్ళలాగా నువ్వు చూస్తుంటాం. మేము నువ్వు ఎంత భయపడితే అంత చెప్పేస్తాం. ఇది గడ్డ సార్, భయం వేస్తుందో నాకు, ఏమైనా అవుతుందేమో అనగానే ఆ మాట కోసం కాసుకొని ఉంటా. అయితే నువ్వు తీసేసుకోవాలి చూడంట. అసలు నువ్వు లెక్క చేయకపోతే రానేరావు పీడబాయ్. ఇది ఏమీ చేయదు, భయం లేదని నేను చెప్పగానే సర్లే సార్ ఇంటికి పోతా అన్నాం అనుకో, అయిపోయింది. అట్లా అంటే కొంతమంది డాక్టర్లు మా వాళ్ళు ఏం చేస్తారంటే, అందరూ దొంగలే ఉండరు, డాక్టర్లు మంచి వాళ్ళు కూడా ఉంటారు. అన్ని చోట్ల అందరూ తప్పుడు వాళ్ళు ఉండరు కదా. అన్ని డిపార్ట్మెంటుల్లో దొంగలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. మా దగ్గర కూడా అట్టే ఉంటారు. ఏం చెప్పాలా, సరైన డాక్టర్ అయితే ఇంటికి వెళ్ళిపోని చెప్పాలా. కాకపోతే ఏమంటాడు, ఇంక బతికైతే నీకు ఆపరేషన్ చేసైతే నేను ఎట్లో కట్ట ఆపరేషన్కి తొయ్యాల. అది పెరగచ్చు, క్యాన్సర్ అవుతుందేమో, ఎవడికి తెలుసు క్యాన్సర్ అవుతుందేమో, భయపెడతాం అంతే. నీకే భయం ఉందనుకో క్యాన్సర్ అవుతుందేమో అని పండగ చేసుకుంటాం మేము. పండగ సులభంగా తీసేయచ్చు, 5 నిమిషాలు తీసి పారేయచ్చు. 5 నిమిషాల్లో తీసి పారేయచ్చు. ఆపరేషన్ థియేటర్లోకి పట్టుకెళ్తాం మేము. 5 నిమిషాలు నేను బయటికి పంపం, అర్ధగంట పెట్టుకుంటాం లోపల. ఏం సార్ నువ్వు 5,000 తీసుకుంటువి, 5 నిమిషాల్లో బయటికి పంపిను, అంత డబ్బులు తీసుకుంటాం అంటవేమోనని మేము ముందుగానే గంట సేపు అరగంట పెట్టి ఇంతసేపు చేసినట్టు నటిస్తాం. మేము కూడా ఏం చేయం, నీకు 5 నిమిషాలు ఇది పక్కన వండ పెడతాం. ఇటుంటుందా అంటే ఇట్టే ఉంటుంది, అన్నీ అట్టే ఉంటాయి. మేము జనానికి నేర్పించడానికి తిరుగుతున్నాం. మేము ఈ మాత్రం డాక్టర్లమైనము, మేము మా బతుకు బాగానే ఉంది, ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే డాక్టర్లమైనం, రోగులు ఇచ్చిన డబ్బులతోనే బతుకుతున్నాం. మేము దోచుకొని తినాల్సిన పని మాకేం అవసరం. మమ్మల్ని బాగానే బతికించుకుంటున్నారు కదా జనం. మీకంటే బాగానే బో పెడుతున్నారు కదా మాకు ఇటు ఊళ్ళు తిరగడానికి కారు కూడా జనం ఇచ్చింది కదా. కొన్నది నేనే, కానీ డబ్బులు ఎవడిచ్చిండు, జనం ఇచ్చింది కదా.
మీ దగ్గర సంపాదించింది కదా, ఏం అవసరం మాకు. ఇది మేము మెడికల్ కాలేజీల పిల్లలకి నేర్పిస్తున్నాం. చదువుకునేటప్పుడే బుర్రలో పడాలా, ప్రజల మీద ప్రేమ అనేది వాళ్ళు బుర్రలో పడాలని అప్పటి నుంచి నేర్పిస్తున్నాం మేము. నేను మెడికల్ కాలేజీలు తిరుగుతుంటా. వచ్చే వారం మన మెడికల్ కాలేజీలో సజ్జలకు మీటింగ్ పెట్టాను నేను. అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, గుండె డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అని. ఎప్పుడైనా గుండెకి ఆపరేషన్లు చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రభాకర్ రెడ్డి అని అద్భుతమైన డాక్టర్ ఉన్నాడు, ఒక్క పైసా ఖర్చు లేకుండా అద్భుతంగా చేసి పంపిస్తాడు. ఒకప్పుడు నేను చేసేవాడిని గుండె ఆపరేషన్లు, అతను వచ్చినాక నేను మానేసిన. నా దగ్గర చేస్తే 40,000-50,000 అయినా ఖర్చు అవుతుంది. ఆయన దగ్గర ₹1 ఖర్చు కాదు. నేను ఎందుకు చేయాలి, వాడికి 40,000 నేను ఎందుకు ఖర్చు పెట్టించాలా? డైరెక్ట్గా అటు దగ్గరికి బాగుంటా, ఫోన్ చేసి చెప్పేస్తా. నాకు మంచి స్నేహితులు కూడా, పేదవాళ్ళకి ప్రాణం ఇచ్చి వైద్యం చేస్తారు. అట్లా డాక్టర్లు మన హాస్పిటల్లోనే ఉన్నారు, పెద్ద హాస్పిటల్లో. అట్లా వాళ్ళని వాడుకోవాలి. మనకి ఏ రకమైన అభిప్రాయం మన తొల్ల ఎక్కించినారంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పనికి మాలింది, ప్రైవేట్ డాక్టర్లు అంటే గొప్ప వాళ్ళని ఎక్కించినారు. ఇక్కడ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలా, అన్ని అద్దాలు ఉండాలా బిల్డింగ్ నిండా, పోగానే డాక్టర్ కంటికి కనపడకూడదు, లోపల ఎక్కడ దాక్కుని ఉండాలా, బయట గేటు దగ్గర మనిషిని పెట్టి ఉండాలా, లోపలికి పోతుంటే ఆగో పోకూడదు, డాక్టర్ బిజీగా ఉన్న లోపల అంటే మనిషి ఒకటి ఉండాలా. ఏం బిల్డప్. ఇప్పుడు నాలాగా నీ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడరు కదా, ఎదురుగా నేను నిలబడ్డా. ఇప్పుడు నాకు మీరంటే భయం లేదు, ప్రేమే ఉంది. కానీ మీరు నన్ను కాపాడుకుంటారు, నాకు తెలుసు. నాలాంటి వాళ్ళు అసలు బయటికి రారు. అలాంటి ఒక బిల్డప్ అనేది ఈరోజు వైద్యం చుట్టూ జరిగింది. అందుకని జ్వరాలు వస్తే 5 రోజులు మీరేం వాడద్దు. ఎక్కువ ఇబ్బందిగా ఉంటే పారాసిటమాల్ అనే మాత్రం, జ్వరం మాత్రం మీ పచారీ కొట్లు కూడా దొరుకుతాయి, 4 తెచ్చి దగ్గర పెట్టుకో, ఒక మాత్ర వేసుకో ఇబ్బందిగా ఉంటే. లేకపోతే ఊరుకో, 5 రోజులు తగ్గిపోతే నువ్వు ఎక్కడికి పోవద్దు. 5 రోజుల్లో తగ్గకపోయినా, ఫిట్స్ వస్తే 5 రోజులు ఆగకూడదు. చలిజ్వరం వచ్చి విపరీతంగా బుగ చెమటలు బట్టి తగ్గిపోయి మళ్ళీ మామూలు అవుతుంది. దాని పేరు మలేరియా. మలేరియా అనేది విపరీతంగా జ్వరం వస్తుంది, చెమటలు పడతాయి, చెమటలు బట్టి జ్వరం తగ్గగానే మళ్ళీ మామూలు అవుతుంది, మళ్ళీ రేపు ఈ టైంకి వస్తుంది. అట్లా వస్తే 5 రోజులు ఆగకూడదు. ఇది మలేరియా ఏమో చూసుకోవాలి, దాని సెపరేట్ వైద్యం ఉంటుంది, చాలా అరుదవి. దోమలు కుడతా ఉన్న చోట్ల వస్తుంటుంది, కానీ దోమలు కుట్టుకుంటే దోమతో ఏదో వేసుకున్న చోట్లంతా సులభంగా రాదు. అది దాన్ని రాకుండా చేసుకోవాలంటే ఇక మురికి గుంటలే లేకుండా జాగ్రత్త పడాలి. మన ఇళ్ళ చుట్టూనే పెట్టుకుంటాం కదా మురికి నీళ్ళన్నీ. నేను ఊరిలోకి వచ్చేటప్పుడు పెద్ద మురికి నీళ్ళు చెరువును చూసినా నేను. అది చాలు మీ ఊరి నిండా మలేరియా తేవడానికి. మాకు ఈ పలుకూరు ఆ ఏరియాలో అయితే గనులు తీసిన రాళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో దోమలు పెరుగుతూ ఉంటాయి. అది కూడా మనం సరి చేసుకోవచ్చు, అట్లా పద్ధతులు ఉంటాయి దానికి, లేకుండా ఉంటాయని కదా. రోగం వస్తే బాగు చేసుకుంటాం, ఎన్నాళ్ళు చేసుకుంటామండి. దోమల్ని అదుపు చేసేటట్లయితే రోగాలు రాకుండా పోతాయి కదా. మనం చేసుకునే పద్ధతులు అడుగుంటాయి. నేను మరి ఒకసారి వచ్చినప్పుడు నేర్పిస్తా వాటిని. ఇప్పుడు దీని వరకు పరిమితమే చెప్తా. అలాగే కడుపు నొప్పి విపరీతంగా వచ్చిందనుకో, జ్వరంతో కడుపులో పేగులు ఏదన్నా ప్రాబ్లం ఉంటే వస్తుంది, దాన్ని 5 రోజులు ఆగొద్దు. ఇట్లాంటివి తప్పితే మిగతా జ్వరాలు ఏమైనా 5 రోజుల దాకా చూడండి, తగ్గితే పట్టించుకోవద్దు. కరోనా లాంటి భయంకరమైన రోగమే 180 మందికి ఏమీ చేయకుండా తగ్గిపోయింది. ఇంకో 15 మందికి జ్వరం కొంచెం పెరిగింది, ఆయాసం కొంచెం పెరిగింది, దగ్గు కొంచెం పెరిగింది. ప్రభుత్వం వాళ్ళు విడిగా పెట్టి వాళ్ళకి భోజనం పెట్టినారు 15 రోజులు. లేదా మీ ఇంట్లో విడిగా ఉండి మంచి బలమైన తిండి తింటే కూడా ఈ 15 మందికి కూడా తగ్గిపోయింది, ఆసుపత్రులు లేకుండా పెద్దగా మందులు లేకుండానే. ఇక 5గురు మిగిలినారు 100లో. ఈ 5గురిని మాత్రమే మన హాస్పిటల్లో చేర్చాం. వాళ్ళు ఎవరు? షుగర్ జబ్బులు, బీపీ జబ్బులు, గుండె జబ్బులు, వయసు బాగా పెరిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి కరోనా జబ్బు వస్తే ఇబ్బంది అని ముందు జాగ్రత్తగా చేర్చినాం. ఇంత చేస్తే 100 మందిలో ఒక్కడు కూడా మరణించాల. మన దేశంలో 100లో ఒక్కడు కూడా మరణించాల. ఆఫ్రికా అనే ప్రాంతంలో మనకంటే ఇంకా బికారోళ్ళు ఉన్నారు. అక్కడ మనకన్నా పొట్ట బోవన్న దొరుకుతుంది, అది కూడా దొరకని బ్యాచ్ ఉన్నాడు. వాళ్ళల్లో 300 మందికి ఒకడు మరణించాడు. ఇంకా తక్కువ మరణాలు. రోగాలన్నిటినీ జయించిన మనల్ని పరిపాలించిపోయిన బ్రిటిష్ వాళ్ళు అట్లాంటి అభివృద్ధి అయిన దేశాల్లో 100లో 10 మంది చచ్చిపోయారు.
అంటే గాలికి తిరిగి ఎట్టికి తిరిగి అడ్డగోలుగా పెరిగిన వాళ్ళు బాగా బతికినారు. కాబట్టి అడ్డగోలుగా తిరగడం అనేది మంచిదే రోగాలు రాకుండా ఉండటానికి. ఇప్పుడు మేము వస్తా ఆకలి అవుతుంటే ద్రాక్ష పళ్ళు కొనుక్కున్నాం. కడుక్కొని తినమని చెప్తారు మా వాళ్ళు. నేను కడుక్కోకుండా తిన్నాను, ఎందుకంటే కొంచెం అడ్డగోలుగా బతకాల. కొన్ని రోగాలు రాకుండా నాకు రోగ నిరోధక శక్తి రావాలంటే కొంచెం మట్టి మసాలను తినాలా. మట్టిలో ఆడుకుంటారు మన పిల్లలు, ఎగురులాడుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు. వీళ్ళే బతికేది ఎక్కువ కాలం. నాజూగ్గా పెరిగినాడు తొందరగా పోతాడు. అంత జాగ్రత్తగా పెంచినామనుకో, ఎయిర్ కండిషన్ రూముల్లో పెట్టి పెంచినామనుకో, కోళ్ళ ఫారాల్లో కోళ్ళను పెంచినట్టు, కొక్కెర వచ్చిందంటే మొత్తం వస్తాయి, ఒక్కడు కూడా బతకదు. అడ్డగోలుగా పెరుగుతున్నాం కాబట్టి ఇంత మాత్రం బతుకున్నాం మనం. నేను మా ఇంట్లో వంగ చెట్లు వేసిన స్థలం ఉంటే తెగులు పెడితే మందులు వేయకూడదని తీర్మానించుకున్నా. అన్నీ చచ్చినాయి, ఒక్కటి బతికింది. ఈ ఒక్కదానికి రోగనిరోధక శక్తి వచ్చింది. ఆ ఒక్కటి ఇంతెత్తి పెరిగింది. రోజుకి ఒక బుట్ట కాసే కాయలు, కనపడ్డోడికల్లా బుట్టలు ఇచ్చిన. ఏమైంది? నష్టం ఏమైంది? సరే, పంటలు పండించేటప్పుడు ఎరువులు పురుగు మందులు వేయొద్దని కదా నేను చెప్పేది. మీ ఇంట్లో కొంచెం స్థలం అంటే దానికి ఎందుకు ఎరువులు వేస్తారు, పురుగు మందులు వేస్తారు? బతుకుతే పోయి పోతాయి. ఆ బతికింది అన్నిటిని ఎదుర్కొని బతుకుతుంది బ్రహ్మాండంగా. ఒక జానెడు స్థలం దొరుకుతుంది, ఒక సొరెత్తనం నాటినవు, ఇల్లెక్కి కూర్చుంటుంది. అది ఇంత బుడుక్కాయలు కాస్తూ ఉంటాయి. నీ శాతనే తిను. సొరకాయ సాంబారు, సొరకాయ చారు, సొరకాయ పచ్చడి, సొరకాయ పప్పు, నీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఇంటికి వచ్చినట్టుకల్లా సొరకాయలు ఇచ్చినా. నేను రావడం మానేసినారు చాలామంది. సొరకాయలు ఇచ్చిన నా కొడుకుని ఎత్తన పెట్టి పంపించాను. తినే అలవాటు లేదు మన ప్రాంతంలో, తక్కువది. ఆ సర్కారు వాళ్ళు బాగానే తింటారు, కానీ ఇంటికి వచ్చే సొరకాయ ఇస్తారు వీడు అని భయపడి కొంతమంది మానేసినారు. చిన్న స్థలం, మన చేతుల్లో పనులు ఇవన్నీ. మన చేతుల్లో పనులు మనమే చేసుకోవాలి, ఎవడి మీద ఆధారపడకూడదు. మనకి బాధ వస్తే దేవుడిని తలుచుకుంటాం. సరే, తలుచుకోండి, కానీ దేవుడు కూడా మన బాధలు తీయడు. మన బాధలు మనమే పడాలి. ఫైనల్గా మన రోగం మనమే బాగు చేసుకోవాలి. మనం ఏం చేసుకోవచ్చు అట్లానే చూస్తున్నాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఈ ఎండకు పోయి బయట పని చేస్తే వడదెబ్బ తగలవచ్చు. వడదెబ్బ తగిలితే చెమటలు పట్టవు, గుర్తుపెట్టుకోండి. వడదెబ్బ తగిలితే చెమటలు పట్టవు. ఒళ్ళంతా ఇనుముగాలినట్టు కాలుతూ ఉంటుంది, వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు వస్తే వడదెబ్బ తగులుతుందని అర్థం. వడదెబ్బ తగిలితే మందులు ఆడటం వేస్ట్. తెచ్చి పడుకోబెట్టు ఇంటి దగ్గర అరుగు మీద, పలసటి బట్టగప్పు, నీళ్ళు జల్లు. నీళ్ళు చల్లితే ఒంట్లో వేడిని లాగేస్తాయి, జ్వరం తగ్గిపోద్ది. మందు కూడా అక్కర్లేదు కాదు, మందు పనిచేయదు. వడదెబ్బ తగిలితే జ్వరం 104, 106 అట్లా పెరిగితే మాత్రలు పనిచేయవు, తడిగుడ్డ పనిచేస్తుంది. అది ఎట్లా పనిచేస్తుంటే, మనం కొత్త కుండ కొనుక్కొచ్చి నీళ్ళు పోస్తాం. కుండలో నీళ్ళు చల్లబడతాయి. ఎండాకాలం కూడా ఎట్లా చల్లబడతాయి? ఆ కుండకి సన్న రంధ్రాలు ఉంటాయి కనపడకుండా. ఆ రంధ్రాల్లోంచి నీళ్ళు బయటకు వస్తాయి. కుండ పైన తడి ఉంటుంది. ఈ తడి ఆరేటప్పుడు కుండ లోపల వేడిని లాగేస్తుంది, అందుకని చల్లబడతాయి. కొంతకాలం అయ్యాక ఈ రంధ్రాలన్నీ నలకలతో బూడిపోతాయి. అప్పుడు నీళ్ళు బయటికి రావు. అప్పుడు పైన గుడ్డ కప్పుతాం. గుడ్డ కప్పి నీళ్లు చల్లితే ఈ నీళ్ళు ఆవిరేటప్పుడు కుండలోంచి వేడిని లాగేస్తుంది, నీళ్ళు చల్లబడతాయి. మళ్ళీ ఇప్పుడంటే బాటిల్స్ వచ్చి తాగుతున్నాం, కానీ బస్ స్టాండ్లో ఇప్పుడు 20-25 ఏళ్ళ మన బస్ స్టాండ్ కర్నూలు కొత్తగా పెట్టేటప్పుడు పెద్ద బాన్ ఉండేది. బాణ నిండా నీళ్ళు ఉండేవి, కింద తూము ఉండేది. దాని చుట్టూ కొబ్బరి తాడు చుట్టేవాళ్ళు. ఆ కొబ్బరి తాడు మీద నీళ్ళు చల్లేవాళ్ళు. కుండ లోపల, బాణ లోపల నీళ్ళు చల్లబడి వేడిని లాగితే, అట్లే మన ఒంటి మీద గుడ్డ కప్పి నీళ్లు చల్లితే ఒంటి లోపల వేడిని లాగేస్తుంది. మందులు లేకుండా పని అవుతుంది. మీకు అర్ధరాత్రి అపరాత్రి పెద్ద జ్వరం వచ్చి ఏ మందు నీ దగ్గర లేకపోతే ఇక్కడ నుంచి ఆసుపత్రికి పరిగెత్తాలంటే సాధ్యం కాని పరిస్థితి. ఏం భయపడదు. ఫస్ట్ గుడ్డగా పని నీళ్ళు చల్లండి, జ్వరం తగ్గిపోద్ది. తెల్లారినాక చూసుకుందాం. కొంతమంది పిల్లలకి జ్వరం ఎక్కువ వస్తే ఫిట్స్ వస్తాయి. జ్వరం వస్తేనే ఫిట్స్ వస్తాయి, జ్వరం తగ్గిపోతే ఫిట్స్ ఆగిపోతాయి. అంటే ఈ వంపులు అనేవి జ్వరం తగ్గిస్తే ఆగిపోతాయి. ముందు జ్వరం తగ్గించండి, తడిగొట్టేసి ముందు ఫిట్స్ ఆగిపోతాయి. లేకపోతే నెమ్మదిగా పో డాక్టర్ దగ్గరికి, తొందర ఏముంది.
ఈ అర్ధరాత్రి హైరాణ పట్టడం, గందరగోళం పట్టడం లేకుండా మనం పరిష్కరించుకోవచ్చు కదా, ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. ఇంకొక సమస్య నేను చెప్తాను మీకు. ఈ మధ్యకాలంలో 40-50 ఏళ్ళకి కాకుండా 20 ఏళ్ళ పిల్లలకి, మగపిల్లలు కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయి, గుండె ఆగిపోతుంది. నా దగ్గర పనిచేసే కుర్రోడు సంజీవ్ రెడ్డి అని ఒకడు, నక్కలోగులపల్లె, దాదాపు 10 ఏళ్ళ క్రితం, 22 ఏళ్ళ వయసు, చాలా మంచి పిల్లకాయ. నా దగ్గర వర్క్ అంతా నేర్చుకున్నాడు, ఆపరేషన్లకు సాయపడటం నేర్చుకున్నాడు, వార్డు చూస్తాడు, ఇంజక్షన్లు వేస్తాడు, అన్నీ చేస్తాడు. మా హాస్పిటల్ ఆ టైంలో దుప్పాళ్ళు ఉండేది, 10 కిలోమీటర్ల ఊరికి. వాడు బల్లారుడు సౌరాష్ట్రలో ఉండేవాడు. వాడికి తెల్లవారుజామున 5 గంటలకు సడన్గా మెలకు వచ్చింది, కడుపులో మంట, మెలకు వచ్చింది. ఈ మంట అంటే వాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నాడు. కడుపులో మంట, చాలాసార్లు గ్యాస్ట్రిక్ ట్రబులే, కానీ ఆ మంటతో పాటు చెమటలు పట్టినాయి, వాంతి అయింది. ఈ 2 లక్షణాలు కానీ కలిసి ఉంటే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాదు, గుండె జబ్బది. మీకు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చింది, కడుపులో మంట, వాంతులైనవి, చెమటలు పట్టినాయి, ఇది ఖచ్చితంగా గుండెపోటు, ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాదు. వాడికి అది అర్థం కాలే. మోటార్ సైకిల్ వేసుకొని వాడు హాస్పిటల్కి వచ్చినాడు. నేను లేను ఆ రోజు ఊళ్ళో. వచ్చాడు, ఏమనుకున్నాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నాడు, దానికి మందు వేసుకున్నాడు. అరగంట అయింది, గంట అయింది, తగ్గడంలా. అప్పుడు అక్కడ ఉండే డాక్టర్కి చెప్పాడు, డ్యూటీలో డాక్టర్కి చెప్తే ఆయనకు అనుమానం వచ్చింది, గుండెపోటు వచ్చింది వీడికి, ఇటు గుర్తుపట్టలేదని. వెంటనే టౌన్లోకి వెళ్దాం పదని మా బండి ఉంటే వేసుకొని వచ్చాడు. టౌన్లో 2-3 హాస్పిటల్ తిరిగి దేవుడు తలుపులే తెరవల్ల, జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదైతే ఎప్పుడు తెరిచే ఉంటుంది. అడిగి పోయే లోపల చచ్చిపోయాడు. 40 ఏళ్ళ వయసు ఉండే సుబ్బారెడ్డి అని ఒక ఆయన, విశ్వభారతి హాస్పిటల్ పక్కుండే అపార్ట్మెంట్ ఆయన ఉండి 1వ అంతస్తులు ఉంటాడు, నాకు స్నేహితుడు ఆయన. 15 ఏళ్ళ నాడు సంగతి. తెల్లవారుజామున కడుపులో మంట వచ్చింది, చెమటలు పెట్టినాయి. ఆయన ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగినాడు, మజ్జిగ తాగినాడు, తగ్గల. భార్యకి చెప్పాడు, భార్యకు కూడా అర్థం కాలేదు. పక్కన హాస్పిటల్ పోయి ఉంటే బతికుండేవాడు. అది కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని ఒక అరగంట గడిపాడు, చచ్చిపోయాడు. అందుకని నేను చెప్తున్నా, గుండె పోటు అంటే హార్ట్ అటాక్, నొప్పి ఎట్లా వస్తుందంటే కడుపులో మంటలాగా రావచ్చు, బరువు పెట్టినట్టు రావచ్చు, పిగదీసినట్టు రావచ్చు. ఈ 3 రకాలుగా ఎట్లయినా వస్తుంది. అది బరువు పెట్టినట్టు, బిగదీసినట్టు, మంటలాగా. అది గుండె దెబ్బని గుర్తుపట్టడానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఇదివరకు ఎంత దూరం నడిచినా నీకేముండదు, ఇప్పుడు నడిస్తే ఆయాసం రావడం, నడిస్తే గుండెలో నొప్పి రావడం. ఈ 2 లక్షణాలు ఉంటే నీకు అనుమానం రావాలా, ఇది గుండె దెబ్బ అయి ఉండొచ్చు అని. హార్ట్ అటాక్ కాదు అది, అటాక్ రాబోయే ముందు దశ ఇది. కొన్నాళ్ళు ఇటు నొప్పి వచ్చి ఎప్పుడు అటాక్ వస్తుంది. ఆ నొప్పి వచ్చిన దశలోనే పట్టుకొని డాక్టర్ దగ్గరికి పోతే పరీక్ష చేస్తాడు. పరీక్ష చేస్తే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళం సన్నబడ్డాడు తెలిస్తే స్టంట్ బిగిస్తాడు. ఈయనకి బిగించినారు అట్లే. ఆయనకు ఆయాసం వస్తూ ఉండేది, ఎక్కువ నడిస్తే నొప్పి వస్తుండేది. అనుమానం వచ్చింది ఆయనకి, 83 ఏళ్ళ వయసు. అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి పోతే పరీక్ష చేస్తే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాలు సన్నబడ్డది. అక్కడికి తప్పదిక, ఆ పరీక్ష చేయాల్సిందే. ఆ దశ వస్తే దీన్ని ఎడల్పు చేయాలన్న డాక్టర్. చేయి సార్ అన్నాడు ఈయన. 1,50,000 అవుతుంది అన్నాడు. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేసి ఉంటారు వాళ్ళు. ఆరోగ్యశ్రీ లేకపోతే 1,50,000. సరే 1,50,000 ఎక్కడ అప్పు సబ్బు తెచ్చుకుందాన్ని బయలుదేరితే, అది 1 అడ్డం బొడ్డు ఉంటుందో, 2 బొడ్డు ఉంటాయో, 3 బొడ్డు ఉంటాయో అంటాడు డాక్టర్. ఎన్ని అడ్డం పడితే అన్ని బాగు చేయాలంటాడు. అది ఎడల్పు చేసినాక మళ్ళీ బూడిపోకుండా గొట్టం పెట్టాలంటాడు. నువ్వు ఇంటికి రాబోయేటప్పుడు ఫారిన్ గొట్టం పెట్టాలన్నా ఇండియా గొట్టం పెట్టాలా అంటాడు. ఫారిన్ గొట్టం 1,30,000, ఇండియా గొట్టం 30,000. ఏ గొట్టం కావాలా మీకు? ఏ గొట్టం కావాలా? నేను అట్టు అడిగితే ఏం చెప్తారు మీరు? ఫారిన్ గొట్టమా, ఇండియా గొట్టం? అయితే అయింది లేదు సార్ ఖర్చు, ఫారిన్ గొట్టం పెట్టు అనే అంటారు. 1,30,000 పెట్టుకునే ఫారిన్ గొట్టానికి 30,000 పెట్టుకుని ఇండియా గొట్టానికి తేడా లేదు. నాకు తెలుసు, మా డాక్టర్లకు కూడా తెలుసు, కానీ మేము చెప్పం. 1,30,000 గొట్టం అయితే మా 30,000 మిగులుతుంది, 30,000 గొట్టం అయితే మా 3,000 మిగులుతుంది. వ్యాపారం, బీజ వ్యాపారం. మీకున్న ఫారిన్ గొట్టాలు గొప్పైన భ్రమని వాడుకుంటారు అంతే.
మీకు ఇప్పుడు ఇది తెలిసింది కదా. రేపొద్దున మీరు ఎవరికైనా గొట్టాలు వేయాల్సి వస్తే ఎట్లా అడుగుతాడు, ఫారిన్ గొట్టం ఇండియా గొట్టం అని. తేడా ఏంది సార్ అని అడగండి, కొంచెం వెనక్కి తగ్గుతారు. తేడా అంటే ఫారిన్ గొట్టం అంటే మంచిది కదా, అది ఏం మంచిది సార్ అని అడగండి. నా కొడుకు ఎవడు చెప్పినారు ఈ కథ అంతా అని అర్థమవుతుంది ఆయనకి. ఏదైనా ఒకటే అనుకో అంటాడు. అయితే ఇండియాది సార్, దేశభక్తులం అయ్యా మనము మోడీలాగా. అందరికీ దేశభక్తి అంటాడు కదా. మరి దేశంలో నుండి గొట్టాలుగా వేయించుకోవాలా. మోడీ సాబుకి గుండె దెబ్బ వచ్చినా దేశంలో గొట్టం వేయాలి. మనం కూడా చెప్పాలి, నువ్వు ఫారిన్ గొట్టం వేసుకోకని చెప్పాలి. నీకు రోగం వస్తే ఫారిన్ పోయి జాగ్రత్త, ఇండియాలో వైద్యం చేసుకొని చెప్పాలి. దేశభక్తుడు కదా. మనందరికీ చెప్పి ఆయన పోతే ఎట్లా. మాకు ఒకడు ఉన్నాడు సతీష్ అని మా ఊళ్ళో, బోధలు చేస్తూ ఉంటాడు ఆయన. మీకు ఏం రోగం వచ్చి నేర్చుకొస్తూ తలుచుకుంటూ ఉంటాడు. తప్పులేదు, తలుచుకోవచ్చు. ఆడికి రోగం వస్తే మా ఆసుపత్రిలో చేరతాడు. వాడు బోధలు చేసుకోవచ్చు కదా. ఇట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే వాళ్ళకు ఒక సూత్రము, మనకు ఒక సూత్రం చెప్పే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ని మనం జాగ్రత్తగా చూస్తుండాలి. అందుకనే ఉన్నదన్నట్టు చెప్పేవాడు మనకు కావాలి. కాబట్టి 3 రకాలుగా నొప్పి, మంటలాగా కానీ, బరువు ఎత్తినట్టు కానీ, బిగదీసినట్టు కానీ రావాలి. చెమటలు పడతాయి. నొప్పి ఎక్కడ అని అడుగుతాం మేము. ఇట్లా చేయి పెడతారు గుండె దెబ్బ అయితే. ఒక్క ఏళ్ళతో చూపిస్తామని అడుగుతాం. ఇట్లా నొక్కి చూపించమంటాం. ఒక్క ఏళ్ళతో నొక్కి చూపించగలిగితే అది గుండె జబ్బు కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా గుండె నొప్పి వచ్చినట్టు మీకు అనుమానం వస్తే ఇట్లా నొక్కుకొని చూసుకోండి మీరే. ఒక్క చోట నొప్పి తెలుస్తూ ఉంది, మిగతా అంత మామూలుగా ఉందంటే ఇది గుండె జబ్బే కాదు. కానీ అట్లా వచ్చినా మేము పరీక్షలన్నీ చేస్తాం. ఎందుకంటే పొరపాటున గుండె జబ్బే నీకేమన్నైతే నా మీదకి వస్తావు కదా, ఆ జాగ్రత్త కోసం చేస్తాం. కానీ నీకే అర్థమవుతుంది, అట్లా నొక్కితే ఒక చోట నొప్పి తెలిస్తే గుండె జబ్బు కాదు. చురుక్కని వస్తారు కొంతమంది మా దగ్గరికి. చురుక్కని గుండె జబ్బు రానే రాదు. అది కండరాల నొప్పి. చురుకు సార్ అంటారు. మా గుండె డాక్టర్ల దగ్గరికి వచ్చే వాళ్ళు సగం మంది చురుకు బేచే పండగ చేసుకుంటాం. అన్ని పరీక్షలు చేయిస్తాం. మాకేం పోతుంది, ఎవడు సావడు. ఆ చురుకు కూడా సావడు, గ్యారెంటీకి బతుకుతాడు. ఈసీజీ పరీక్ష 200, ట్రెడ్మిల్ 1000 రూపాయలు, ఈకో పరీక్ష 1000 రూపాయలు, మొత్తం 3000 సవరం. 3000 పరీక్షలు నీకు చేయిస్తే నేను గ్యారెంటీకి బాగు చేసి పంపిస్తాను. చచ్చిపోయి జబ్బే కాదు, ఇంక బాగు చేసి పంపించింది. ఇట్లాంటి వాటికి మనం చిక్కకూడదు. అందుకని గుండె పోటుగానైతే క్లాసికల్ పద్ధతులు వస్తుంది. మంట, బరువెత్తినట్టు, బిగదీసినట్టు, చెమటలు పట్టడం, వాంతులు రావడం. నొప్పి ఎక్కడంటే ఇట్ట పెడతారు చెయ్యి, ఒక ఏళ్ళతో చూపిస్తలేరు. అలా వచ్చిన వాళ్ళల్లో కొద్ది మందికి సడన్గా గుండె ఆగిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను అది నేర్పించడానికి వచ్చాను. సడన్గా గుండె ఆగిపోతే గుర్తుపట్టేది ఎట్లా, దాన్ని ఆడిచ్చేది ఎట్లా అని నేర్పించినా నేను వెళ్తా ఈరోజు. అది డాక్టర్లు చేసే పని కాదు. ఆ సమస్య ఇక్కడ వస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి చేత కావాలి. గుండె సడన్గా ఆగిపోయింది, 2 నిమిషాల లోపల నువ్వు ఆడిస్తే బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. సుబ్బారెడ్డి అడ చచ్చిపోయింది, మావాడు సంజీవరెడ్డి అడ చచ్చిపోయింది. ఆడిచ్చుటాడు ఆ టైంలో లేడు. ఎందుకు సడన్గా ఆగిపోయింది గుండెపోటు వచ్చినప్పుడు అంటే, గుండె కూడా ఆశ్చర్యపోతుంది, నొప్పి రాగానే తట్టుకోలేక ఎందుకు అయింది నాకని చెప్పి మనం కూడా బిత్తరపై అట్టే నోరెల్ల పెట్టి చూస్తూ చూడు. అప్పుడప్పుడు అలా గుండె ఆగిపోద్ది. ఎడ తెలియాలి మనకి ఆగిపోయిందని? నీ కళ్ళెదురుగానే నొప్పి అన్నాడు, చెమటలు పట్టినాయి, పడిపోయాడు. అటు ఎప్పుడు జరిగినా 4 సందర్భాల్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కరెంటు తీగలు ముట్టుకుంటే గుండె ఆగిపోద్ది, పిడుగు పడితే గుండె ఆగిపోద్ది, గిట్టని మందులు ఇంజక్షన్లు వేస్తే గుండె ఆగిపోద్ది, కొంతమంది గిట్టదానికి ఆగిపోద్ది. 4వది హార్ట్ అటాక్లు ఆగిపోద్ది. 4 సందర్భాల్లో ఏ సందర్భమైనా నీ గుండె ఆడించడం తెలిస్తే 1 నిమిషం లోపల లేచి కూర్చుంటారు. అది నీకు తెలియకపోతే నీ కళ్ళెదురుగా చచ్చిపోతారు. ఆ విద్య మీరు నేర్చుకోవాలి, చాలా సులభం నేర్చుకోవటం. ఇది చాలా పెద్ద బిల్డప్ ఇస్తారు మా దగ్గర. పెద్ద బొమ్మ తేవాలా, పండబెట్టాలా, దాని మీద నొక్కాలా, మనుషుల మీద నొక్కకూడదు అని భయపెడతారు. నొక్కకూడదు, కరెక్టే, నేను కూడా చెప్తున్నా. కానీ ఆ పద్ధతి అంతా మనుషుల మీద నేర్పచ్చు.
మేము జన్మవిజ్ఞానం వెతుకోవాలి అట్లా నేర్పిస్తున్నాం. మొదట ఏం చేయాలి, అట్లా ఏలబడి పడిపోగానే ఈ దవడ ఎముక కింద ఇక్కడ ఏలు పెట్టుకొని చూడండి, నాడి తెలుస్తుంది. మీ అందరికీ తెలుస్తుంది చూడండి. ఏలు పెట్టుకోండి అందరూ. దవడ ఎముక కింద ఇక్కడ చూడు, ధన 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 కొట్టుకుంటా ఉంది. తెలుస్తుందా మీకు? దవడ ఎముక కిందనే ఇక్కడే తెలుస్తుంది, రెండో పక్క కూడా తెలుస్తుంది. అది చూడాలా. అది కొట్టుకుంటూ ఉంటే గుండె కొట్టుకుంటున్నట్టు లెక్క, అది ఆగిపోతే గుండె ఆగిపోయినట్టు లెక్క. సింపుల్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే పక్క వాళ్ళు చెప్పండి, మీరే టీచర్లు అయిపోతారు. నేను వచ్చి చూపించక్కర్లా. ఈ ఎముక కిందనే ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ తెలుస్తుంది. ధన ధన కొట్టుకుంటా ఉంది. గుండె ఆడుతుంటే అది కొట్టుకుంటుంది. ఈ చేతి దగ్గర నాడు చూడక్కర్లా, మెడలో చూడటం నేర్చుకోండి. ఒకసారి చేతికి తెలియదు, ఇక్కడ తెలుస్తుంది. వీక్గా ఉంటే ఇక్కడ తెలుస్తే చేయి తెలియదు. నాడి కొట్టుకోవడం ఆగిపోతే గుండె ఆగిపోయినట్టు లెక్క. అలాంటి మనిషిని ఫస్ట్ ఎలుకలు పడుకోబెట్టాలి, మంచం మీద కానీ, నేల మీద కానీ, బల్ల మీద కానీ, అరుగు మీద కానీ, ఇట్లాంటి బల్ల మీద కానీ. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, అబ్జర్వ్. ఇక్కడ ఒక్కరు వచ్చి పడుకోండి, దాని మీద సన్నగా ఉండేవాళ్ళు రండి. ఎలుకలు పడుకో, అంగి తీయక్కర్ల, పడుకో. చేతులు పక్కగా పెట్టుకో. మెడలో నాడు చూసాం, ఇక్కడ చూసా. ఈ ఎముక కిందని ఇక్కడే, ఇటైతే ఇక్కడ నాడు తెలుస్తూ ఉంది. ఒక 5-10 మంది వెనకొచ్చి నిలబడండి. ఆ వెనక నిలబడే వాళ్ళు ఇటు రండి, కొంతమంది ఇటు రండి, దగ్గరలో చూడొచ్చు రండి. మళ్ళా నేర్పించాలని కోరిక వాళ్ళు రండి, వాళ్ళకి చూపిస్తాను నేను. ఇక్కడంతా నిలబడండి, వాళ్ళకి అడ్డం లేక నిలబడండి. 6 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. 6 గుర్తుపెట్టుకోండి. మొదటి స్టెప్ నాడు చూడడం, 6 స్టెప్పులు అయినాక మళ్ళీ నాడు చూడాలి. అంతా కలిపి 20 సెకండ్లు కూడా పట్టదు. ఫస్ట్ ఏం చేయాలంటే, ఎముక ఉంది ఎదురు ఎముక, ఎముకను గుర్తుపట్టాలి. ఇటు నొక్కుంటూ వస్తే ఇది నామగుంట, ఇక్కడ నొక్కుంటూ వస్తే ఇది పొట్ట మెత్తగా ఉంది, ఇక్కడ ఎముక స్టార్ట్ అయింది. ఎముకను గుర్తుపట్టాలి, మొదటి స్టెప్ అది. 2 చేతులు అడ్డం పెట్టాలి, దాని మీద పై చేయి తీసేయాలి, కింద చేయి సెంటర్కి జరపాలి, 2 చేయి సపోర్ట్ పెట్టుకోవాలి. మోచేతులు వంచకుండా 2 ఇంచులు అణిగేటట్టుగా, 3 ఏళ్ళు అణిగేటట్టుగా 20 సార్లు నొక్కాలి. ఇట్లా ఇప్పుడు నొక్కనాయన్ని, ఇది బొమ్మ మీదనే చెప్పాలి, మనిషి మీద చెప్పకూడదు. అది గుండె ఆడుతున్న నొక్కితే ఆగిపోతుంది, ఆగిపోయినకి నొక్కితే ఆడుతుంది. ఇప్పుడు ఈయనకు నొక్కితే ఆగిపోయే ప్రమాదం ఉంది. నేను నొక్కటం లేదు నేను భయపడగ. ఆ నొక్కడం అనేది తప్ప మిగతా స్టెప్లన్నీ మీరు గమనించండి. ఇట్లా పెట్టి ఇట్లా నొక్కాల, 20 సార్లు నొక్కాల. 6 స్టెప్పులు మళ్ళా చెప్తున్నా. ఎముకను గుర్తుపెట్టినా. ఎందుకు? ఎముక కింద గుండె ఉంటుంది, వెనక ఎముక ఉంటుంది, నడ్డీపు ఎముక, ఇది ఎముక. ఈ 2 ఎముకల మధ్య గుండె ఉంటుంది, అందుకని ఎముకను గుర్తుపట్టాలి. 2 చేతులు అడ్డం ఎందుకు పెట్టాం? ఎముక ఎడలు పంత ఉంటుంది, ఎముకను చూసుకోవడానికి పెట్టాం. పై చేయి ఎందుకు తీసేసా? దీని కింద రక్తనాళాలు ఉంటాయి, దీని కింద గుండె ఉంటుంది. ఎముక మొత్తం కింద ఉండదు, గుండె కింద భాగం కింద ఉంటుంది. మరి ఇలా చేయి పెట్టినప్పుడు ఈ చేయి తీసేసినాక ఈ చేయి సెంటర్కి జరపన్నా. ఎందుకు జరపన్నా అంటే, సెంటర్లో ఎముకను నొక్కితే మనం అర్ధగంట సేపు అయినా ఈ పద్ధతిలో మనిషిని బతికించవచ్చు. పక్కన నొక్కితే ఎముకలు ఇరిగిపోతాయి, గుండె మీద ఒత్తిడి తగలదు. అందుకని సెంటర్కి జరపాలి. 2 చేయి సపోర్ట్ పెట్టుకోమన్నా బలం కోసం. ఈ చివరి స్టెప్ ఏంది? 2 ఇంచులు అణిగేటట్టుగా మోచేయి వంచకుండా అన్న. మోచేయి వంచితే ఇట్లా 5-6 సార్లు కలిపి వస్తుంది, నొక్కలేమే. అర్ధగంట అయినా ఈ పని చేయాలి మనం బతికించాలంటే. ఈ 6 స్టెప్పులు ఎందుకు ఉన్నాయో కారణం చెప్పాం. అది మీ మనసులో పెట్టుకోండి కారణం. స్టెప్స్ గుర్తుపెట్టుకో. ఎముకను గుర్తుపెట్టినా, 2 చేతులు అడ్డం పెట్టా, పై చేయి తీసేసా, కింద చేయి సెంటర్కి జరిపా, 2 చేయి సపోర్ట్ పెట్టుకున్నా, 2 ఇంచులు అణిగేటట్టు మోచేయి వంచకుండా 20 సార్లు నొక్కా.
నొక్కినాక నాడు చూసా, నాడు వచ్చేసింది, ఇంక నువ్వేం చేయక్కర్లా. మేము తిరుపతిలో 200 మంది కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాం. చదువు లేదు వాళ్ళకి, రైతుల పిల్లల వాళ్ళు. 1990లో 33 ఏళ్ళ ట్రైనింగ్ ఇచ్చినాం. మేము ఈ ట్రైనింగ్ ఆ పిల్లలకి ఇచ్చిన ఒక నెలకి వర్షాకాలం వచ్చింది. పొలం దున్నటానికి ఒక రైతు వెళ్ళాడు. ఈ పిల్లోడు కూడా పక్క పొలం దున్నుతున్నాడు, మా దగ్గర నేర్చుకున్నాడు. మెరుపు తగిలింది, పిడుగు పట్టమంటే అంతే. అడే రథమేమి నడవదు పైన, దాని చీలు వచ్చి మీద పడదు అంటుంటాం. చిన్నప్పుడు పలుగున అర్జున అంటే అరుస్తూ ఉంటాం. ఆకాశంలో రథాలు ఏమి నడుస్తాయి. అది మెరుపు అంటే కరెంట్. అది కరెంట్ తగిలింది, పడిపోయండి రైతు. పక్క పొలం దున్న కుర్రోడు దీన్ని చూశాడు. వెంటనే గబగబా వచ్చి నాడు చూశాడు. నాడు ఆగిపోయింది. ఇట్లే పడుకోబెట్టి కింద బాగా 20 సార్లు నొక్కగానే లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. నీ గుండె ఆగిపోతే నేను ఆడిచ్చిన అన్నాడు. ఒక అనుభవం చాలదు, జీవితం అంతా చెప్పుకోవచ్చు. నేను కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చినాను. 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా గుండె ఆగిపోయినా నా దగ్గర పట్టుకొస్తే ఏం చేయగలను నేను? డాక్టర్లకు కాదు ఈ విద్య తెలియాల్సింది, మీ మొత్తానికి తెలియాలి. ఇది ఏ ఊళ్ళో ఉండేవాళ్ళకి ఆ ఊళ్ళో తెలియాలి. తెలిస్తే సమస్య వస్తే టక్కున బతికించవచ్చు. దీనికి ఏం ఖర్చు అవుతుందన్నా? నేను మీకు చదువు నేర్పిన, నాకేం ఖర్చు అవుతుంది? నాకు టైం ఖర్చు అవుతుంది, నాకు తృప్తి వస్తుంది. నా దగ్గర నేర్చుకున్న పిల్లోడు కూడా బతికించినాడు అక్కడ. కొన్ని వేల మందికి చెప్పినా ఇప్పుడు వాడు ఎవడు నాకు గుర్తే లేడు. వాడి గుర్తు నేను నేర్పించిన అని. వాడు బతికినంతకాలం చెప్పుకుంటాను నేను బతికించిన అని. దాని ఖర్చులే వాడికి. బతికించినాడు మనిషిని. నేను బతికించినాడు ఒకడని చెప్తున్నాను. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. అట్లా 100 మంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని బతికించినారు జనాన్ని. ఇప్పుడు మీకు ఎప్పుడైనా అట్లాంటి అవకాశం వచ్చింది మనకు బతికిస్తారు. ఎంత గర్వంగా ఉంటుంది మనిషికి, మనిషిని బతికించినామంటే. మీరు డాక్టర్ దగ్గరికి పోయేదాకి ఆగవు కదా. 2 నిమిషాలు ఆగి చచ్చిపోతారు మనిషి. గుండె ఆగితే నొక్కినా ఉంటే లేచి కూర్చుంటారు. 20-25 సార్లు నొక్కినాం, రాకపోతే ఏం చేయాలంటే నోరు తెరిచి మనం వదిలే గాలి నోట్లో నోరు పెట్టి ఊస్తే చెస్ట్ పైకి లేస్తుంది. 4 సార్లు నొక్కాలా, ఒకసారి గాలి ఎక్కించాలి. 4 సార్లు నొక్కాలి, ఒకసారి గాలి ఎక్కించాలా. ఇంకో మనిషి దొరికితే కొన్ని గాలి ఎక్కించాలంటే ఒకడు నొక్కుతూ ఉంటాడు. అర్ధగంట బతికించొచ్చే మనిషిని అటు నొక్కుతూనే ఇతను హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు బతికిస్తారు. అర్ధగంట మనకు ఆసుపత్రికి పోతే టైం దొరుకుతుంది ఈ విధంగా మనం చేస్తే. అందుకని ఈ విద్య 20 సార్లు నొక్కగానే బతికితే ఇంకేం చేయొద్దు. 20 సార్లు నొక్కినా కూడా గుండె స్టార్ట్ కాకపోతే ఊపిరి కూడా ఎక్కించాలా, తర్వాత నొక్కాలా. 2 సార్లు 8 సార్లు, ఒకసారి 4 సార్లు, అట్లా ఆ నిష్పత్తులు చేయాలి. ఇది ఒకసారి అయితే 4 సార్లు, ఇది 2 సార్లు అయితే 8 సార్లు. అట్లా చేసుకుంటూ అరగంట సేపు ఈ లోపల 108కి ఫోన్ చేయండి, వాళ్ళు వస్తారు, పట్టుకుపోతారు. వాళ్ళు మిషన్ తగిలించుకుంటారు, చచ్చిపోకుండా ఆపుతారు. మన ఊరికే చచ్చిపోవటం అర్థమే ఉందా? నేను అది అడుగుతున్నాను. కన్నాము, పెంచినాము, 25-30 ఏళ్ళు పెంచినాం మనిషిని, సడన్గా చచ్చిపోతే ఏమన్నా అర్థం ఉందా? మనం బతికించగలం. దానికి విద్య అక్కర్లా, చదువు అక్కర్లా, మీరు డాక్టర్లు కానక్కర్లా, మీరు కంపౌండర్లు కానక్కర్లా, ఆర్ఎంపీ డాక్టర్లు కానక్కర్లా. చదువులేని మా పిల్లకాయలు ఆడ బతికించినారు. కాబట్టి మీరు ఎవరైనా బతికించవచ్చు. అలాంటి సమస్య వస్తే ఎప్పుడైనా మనిషి సడన్గా పడిపోతే 4 సందర్భాలే ప్రధానంగా ఉండేది. ఇంజక్షన్ వేస్తే రియాక్షన్ వచ్చి పడిపోతారు. ఒక్కోసారి మందు గిట్టకపోతే పిడుగుపడితే జరగవచ్చు, కరెంటు షాక్ జరిగి జరగవచ్చు, గుండె నొప్పి అని చెప్పి చెమటలు బట్టి పడిపోతారు. అట్లే చూస్తే నాడి తెలియదు, హార్ట్ అటాక్లో గుండె ఆగిపోవచ్చు. ఇలా ఎప్పుడు ఆగినా ఇమ్మీడియట్గా వెళ్ళండి, ఎలుకలు పడుకోబెట్టండి, నాడు చూడండి. నాడు తెలియలా నేను చెప్పినట్టు 6 స్టెప్పులు. నువ్వురా ఎముకను పట్టుకో, ఎక్కడ ఉంది చూడు, రైట్. 1వ స్టెప్ అది. 2 చేతులు అడ్డం పెట్టు, అడ్డం పెట్టి పై చేయి తీసేయి, కింద చేయి సెంటర్గా జరుపు, 2వ చేయి దాన్ని ఇరికిచ్చు, మోచేయి వంచకుండా 2 ఇంచులు అనిగి నొక్కొద్దు, 2 ఇంచులు అనిగేటట్టు నొక్కాలా. వచ్చేసింది కదా నీకు, వచ్చింది కదా, అంతే. నువ్వురా చూపించు. ఏం నొక్కర్లే, నొక్కరు. నిన్ను చంపుతామంటాయా మేము? ఇంత కష్టపడి వచ్చినోడికి చెయ్యి గుర్తుపట్టు, ఏముకని 2వ చెయ్యి, 2 చేతులు గుర్తుపట్టు, ఇక్కడ చెయ్యి గుర్తుపట్టు, ఏళ్ళతో గుర్తుపట్టు. ఇక్కడ 2 చేతులు అడ్డం పెట్టు, పెట్టి చేయి కూడా పెట్టు, పై చేయి తీసేయి,
కింద చేసి సెంటర్గా జరుపు. రెండు వచ్చి ఇరికిచ్చు, దాంట్లో ఇరికిచ్చు ఏళ్ళల్లో ఇరికిచ్చాలా. ఇప్పుడు మోచే వంచుకుంటే 20 సార్లు నొక్కాలి, అంతే. నువ్వు చెయ్యి, ఏం చెయ్యర్లేదు. రెండో చేతులు గుర్తుపట్టు, 2 చేతులు ఉండాలి. గుర్తుపెట్టే ఎముకని 2 చేతులు అడ్డం పెట్టు. పై చేయి తీసేయి, రెండో చేయి సెంటర్గా జరుపు, రెండో చేయి సపోర్ట్ పెట్టుకో. ఇప్పుడు 2 ఇంచులు అనిగేటట్టు నొక్కాలి.